Hello foodies, welcome to my channel. So this is day 2 vlog of Darjeeling. క్రిస్మస్ సందర్భంగా డార్జిలింగ్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల మేము వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కింకి స్టార్ట్ అయ్యాం. యాజ్ యూజువల్ రోడ్స్ అయితే అలాగే ఉన్నాయి, ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. సో లెట్స్ సీ హౌ ద జర్నీ ఎండ్స్ టుడే. చూసారా, రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉంది. అసలు రోడ్డే లేదని చెప్పచ్చు, ఆఫ్ రోడ్లా ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ కొండల మీద నుంచి రాళ్ళు పడిపోయాయి. ఒక సైడ్ ఏమో మొత్తం లోయ ఉంది. ఇంకొద్దిసేపట్లో వెస్ట్ బెంగాల్ ఇంకా సిక్కిం బార్డర్ దాటబోతున్నాము. చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ రోడ్స్ అయితే ఇలా డ్యామేజ్ అయిపోయాయి, కొన్ని ఇరిగిపోయాయి కూడా. ఆపోజిట్ సైడ్ నుంచి వెహికల్ వస్తే మాత్రం పక్కా వెళ్ళలేము, ఒక సైడ్ ఆగాల్సిందే కంపల్సరీ. రోడ్ అయితే కొన్ని దగ్గర చాలా స్లిప్పరీ ఉంది. Welcome to Shimla. Sorry, Sikkim. Let's go. సో మేము ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసరికి చార్ధామ్. దీని సిద్ధేశ్వర ధామ్ అని కూడా అంటారు. సో ఈ ప్లేస్ వచ్చేసరికి నామ్చి టౌన్లో ఉంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లార్డ్ శివ స్టాచ్యూ 108 ఫీట్లో చేసి పెట్టారు. అలాగే ఇక్కడ 4 టెంపుల్ సిటీస్ ఒకే దగ్గర ఉండడం వల్ల చార్ధామ్ అని పేరు వచ్చింది. పూరి జగన్నాథ్, రామేశ్వర్, ద్వారకా, అలాగే బద్రీనాథ్ టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సిక్కిం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ విజిట్ చేయాల్సిందే. ఇప్పుడేమో టైం 3:40 అవుతుంది. సో ఇంకా లంచ్ కూడా చేసుకోలేదు. దాదాపు మాకైతే ఈ ప్లేస్ చూడడానికి ఒక 30 మినిట్స్ పట్టింది. సో టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న రోజ్ గార్డెన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇక్కడికి వచ్చేసరికి 5 o'clock అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మేమైతే రవంగ్లాకి వెళ్ళాలి. అక్కడ మేము రూమ్ బుక్ చేసుకున్నాము, హోమ్ స్టే. సో ఇక్కడ లైట్గా ఫుడ్ తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడైతే చాలా ఫాస్ట్గా చీకటి అయిపోతుంది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.